అవును. జగన్ ఒక మానసిక రోగి. ఈ విషయం చెప్పడానికి, నిర్ధారించడానికి నేను సైకియాట్రిస్ట్‌నో, మనస్తత్వవేత్తనో కాదు. చిన్నప్పటి నుంచి నేను చూసిన మనుషులు, ప్రపంచం, క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తూ కథలు రాసి సినిమాలు కూడా తీసిన నా అనుభవాలు, సొసైటీ పట్ల నాకున్న అబ్జర్వేషన్ ఇవన్నీ క్రోడీకరించి ఏ మాత్రం భయపడకుండా ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. జగన్ మానసికంగా అందరి మనుషుల్లాంటి వాడు కాదు. అతని ప్రవర్తన, హావభావాలు, పరిస్థితుల పట్ల అతని ప్రతిస్పందన, సాటి మనుషులతో అతను ప్రవర్తించే విధానం, అతని పట్ల అతనికున్న ఫీలింగ్స్ ఇవన్నీ చూస్తే అతనికి ఖచ్చితంగా మానసిక వ్యాధి ఉంది. అది మన దృష్టిలో వ్యాధి, అతని దృష్టిలో అది క్వాలిఫికేషన్. దాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు. సైకోని కూడా సైకో అంటే ఒప్పుకోడు. వాడు సైకో అని వాడికే తెలియదు. జగన్ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేశాడు. ఆ కేసు కూడా ఉంది అని చాలామంది చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి, కావలసిన దాన్ని అక్రమ మార్గంలోనైనా దక్కించుకోవడం, తప్పు చేయడానికి వెనకాడకపోవడం అనే లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇంకా జగన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే బయట ప్రపంచానికి నాకు కూడా తెలుసు. అప్పటి నుంచి తీసుకుంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో అంటే క్విడ్ ప్రోకోతో వేల కోట్లు సంపాదించాడని ఈడీ, సిబిఐ కేసులున్నాయి. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన అతను గాంధీ వారసుడిగా భావిస్తారు ఆ పార్టీ వాళ్ళు, అతని అనుచరులు. కానీ ఈడీ జగన్ దగ్గర నుంచి 43,000 కోట్లు జప్తు చేసింది. నీ దగ్గర డబ్బు దొరికినా నువ్వు దొంగ కాదంటే ఎలా? ఆ విషయం అస్సలు ఒప్పుకోడు. బుకాయించే మనస్తత్వం, అబద్ధాలతో తప్పుడు ప్రచారాలు చేసే మనస్తత్వం, ఏం చేసినా ఒక వర్గం నమ్మేస్తారని నమ్మకం, ముఖ్యంగా డబ్బుతో దేన్నైనా కంట్రోల్ చేయగలనన్న ధీమా. ఇకపోతే తండ్రి చనిపోతే అదే అదనుగా సీఎం అవ్వాలని ట్రై చేయడం నిజంగా బాధలో ఉన్న మామూలు మనుషుల వల్ల కాదు. తనని అక్రమంగా సంపాదించిన తన డబ్బుని కాపాడుకోవడం కోసమే అతను అధికారం కోరుకుంటాడు. అధికారం రుచి ఏంటో అతనికి తెలుసు. ప్రజలకు సేవ చేయాలని అతను రాజకీయాల్లో లేడు. ఇకపోతే ఒక మనిషిని చంపడం అంటే అది మానసిక పైశాచికత్వానికి పరాకాష్ట. సొంత బాబాయిని చంపడంలో భాగమో, చంపిన వాళ్ళని వెనకేసుకురావడంలో భాగస్వామ్యమో అతనికి సాటి మనుషులన్నా వాళ్ళ ప్రాణాలన్నా లెక్క లేదని తెలియజేస్తుంది. అంతేకాదు, తనకి అడ్డుగా ఉన్న వాళ్ళని, ప్రతిపక్ష నాయకుల్ని హింసించడం, చంపడం, ఎలాగైనా గెలవాలనుకోవడం అతని వికృత మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అతని మనస్తత్వానికి తగ్గట్టే అతని చుట్టూ ఉండే మనుషులు కూడా ఉంటారు. అతని భార్య దగ్గర నుంచి అతని అనుచరులు అంతా ఎంతో కొంత అతని మనస్తత్వానికి దగ్గరగా ఉంటారు. అతని నిజమైన మనస్తత్వం తెలిసిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా అతన్ని వదిలేయాల్సిందే. అతను తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే వ్యక్తి కాదు. ఎన్ని తప్పులైనా తన కోసం చేయడానికి సిద్ధపడే వ్యక్తి. అతని నరాన నెగిటివిటీనే ఉంటుంది. ఓటమితో అతను ఇంకా బ్యాలెన్స్ కోల్పోతాడు. ఇంకా చివరిగా వరుసగా అతనిలో ఉన్న మానసిక అవలక్షణాలు చెప్పాలంటే నేర ప్రవృత్తి, అధికార ధనదాహం, గెలవడం కోసం, ఆధిపత్యం కోసం ఏమైనా చేయడం, సాటి మనుషుల్ని చంపడానికైనా వెనకాడకపోవడం, నటనతో అందరినీ మోసం చేయాలనుకోవడం, తనని తాను దేవదూతగా భావించడం, ప్రపంచమంతా నాశనం అయిపోయినా తాను మాత్రం బాగుండాలనుకోవడం, బాధలో ఉన్నవారిని చూసి ఆనందించడం, ఇంకా బాధ పెట్టాలనుకోవడం. ఇలాంటి వ్యక్తి ప్రతి క్షణం ఏ కుట్రలు, కుతంత్రాలతో కాలం గడుపుతుంటాడో ఆంధ్ర ప్రజలంతా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అసలు ఇలాంటి వ్యక్తి భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ అవ్వాలని చూస్తున్నాడు అంటే ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే ఎప్పుడు ఆలోచించినా.